చల్లగా. ఓం జై గణపతి జై 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 గణపతి 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 ఓం జై గణపతి జై 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 గణపతి. జై జై గణేశ జై కొడత గణేశ జై ములివ్వు బొత్స గణేశ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ భయమివ్వు బుజ్జి గణేశ గణేశ లోకం నలుమూలలా లేదయ్యా కులస దేశం పలువైపులా ఏదో రభస మోసం జనసంఖ్యలా ఉందయ్యా హమేష పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగ నడిపించగ చెయ్యి తమాషా. గణేశ గణపతి గణేశ గణపతి గణేశ గణపతి. జై జై గణేశ జై కొడత గణేశ జై ములివ్వు బొత్స గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ భయమివ్వు బుజ్జి గణేశ గణేశ లంబోదర శివ సుతాయ లంబోదర నివేదయ లంబోదర శివ సుతాయ లంబోదర నివేదయ లంబోదర శివ సుతాయ లంబోదర నివేదయ. నందేమో నాన్నకి సింహం మీ అమ్మకి వాహనమై ఉండలేదా ఎలకేమో తమరికి నెమలేమో తంబికి రథమల్లే మారలేదా పలు జాతుల భిన్నత్వం కనిపిస్తున్నా కలిసుంటూ ఏకత్వం బోధిస్తున్నా ఎందుకు మాకి హింసావాదం ఎదిగేటందుకు అది ఆటంకం నేర్పరమాకు సోదర భావం మార్పులు మాలో కలిగేలా ఇవ్వు భరోసా. గణేశ గణపతి గణేశ గణపతి గణేశ గణపతి. జై జై గణేశ జై కొడత గణేశ జై ములివ్వు బొజ్జ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ భయమివ్వు బుజ్జి గణేశ లోకం నలుమూలలా లేదయ్యా కులాస దేశం పలువైపులా ఏదో రభస మోసం జనసంఖ్యలా ఉందయ్యా హమేష పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిట్టు విడిపించగ అనిపించగ చెయ్యి తమాషా. గణేశ గణపతి గణేశ గణపతి గణేశ గణపతి. గణపతి బప్పా మోరియా ఆధాలటు కాలియా గణపతి బప్పా మోరియా ఆధాలటు కాలియా గణపతి బప్పా మోరియా ఆధాలటు కాలియా గణపతి బప్పా మోరియా ఆధాలటు కాలియా. హాయ్ హలో అందరికీ నమస్కారం. పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ సీజన్ కి స్వాగతం. పాడుతా తీయగా చల్లగా. 2 రోజుల్లో రాబోతున్న వినాయక చవితి సందర్భంగా మీ అందరికీను టీవీ సెట్లకు ముందు కూర్చున్న ప్రేక్షకులకి, మా సెట్స్కి విచ్చేసిన అతిథులకి, మా వాద్య బృందానికి, మా జడ్జెస్కి అండ్ మా సెలబ్రిటీ స్టార్స్ అందరికీను వినాయక చవితి శుభాకాంక్షలు. విఘ్నాలను తొలగించి విజయాలను అందించే ఆ గణనాథుడిని స్మరించుకుంటూ సీనియర్స్ అండ్ జూనియర్స్ రౌండ్కి మీ అందరికీ మరొక్కసారి స్వాగతం పలుకుతున్నాను. గత వారం సిచ్యువేషనల్ సాంగ్స్ రౌండ్ అయిన తర్వాత 8 మందిలో నుంచి 2 ఎలిమినేట్ అయ్యి 6 సెమీఫైనల్స్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇవాళ నుంచి 4 రౌండ్స్ ఆఫ్ సెమీఫైనల్స్ జరుగుతాయి. సో
లాస్ట్ సీజన్ 24 మహాసంగ్రామం అని ఒక సీజన్ మనం జరిపాము. కానీ నాకు తెలిసి ఈ సీజన్‌లో ఈ ఎపిసోడ్ ఈస్ ది బెస్ట్ మహాసంగ్రామం. ఎందుకంటే అండ్ సంగమం అని కూడా అనొచ్చు. ఎందుకంటే లాస్ట్ సీజన్ సూపర్ స్టార్స్, జూనియర్స్, లిటిల్ ఛాంప్స్ మహాసంగ్రామం సీజన్‌లో పాడి ఫైనల్స్ దాకా చేరుకున్న అద్భుతమైన టాలెంట్స్ మీతో ఇవాళ పాడబోతున్నారు. మీకు ఛాలెంజ్ అనమాట అది. అది ఈ వారం స్పెషల్. సో ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ అ గ్రేట్ టైమ్, థరోలీ గోయింగ్ టు ఎంజాయ్. అవర్ పిల్లలు మిమ్మల్ని అనైలైట్ చేయబోతున్నారు లిటరలీ. ఎందుకంటే వాళ్ళ టాలెంట్ ఇస్ జస్ట్ వేరే లెవెల్ టాలెంట్ అనమాట. చూద్దాం మీరు గెలుస్తారా వాళ్ళు గెలుస్తారని. బట్ ఐఎమ్ షూర్ వీఆర్ ఆల్ అమేజింగ్ టాలెంట్స్ అండ్ యూ విల్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. ఇవాళ రేపు జూనియర్స్ అండ్ సీనియర్స్ కలిసి డ్యూయట్ సాంగ్స్ మీకు ప్రజెంట్ చేయబోతున్నారు. ఇలా హైయెస్ట్ స్కోర్ గెలుచుకుని సెమీఫైనల్స్ ఎలిమినేట్ అవ్వకుండా ఫైనల్స్ చేరుకొని ఫైనల్స్లో మొదటి స్థానం గెలుచుకున్న విజేతకు 20 లక్షల రూపాయలు బహుమతిగా అందజేయనున్నారు. అలాగే రెండో స్థానం విజేతకు 5 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. ఆల్ ద బెస్ట్, గుడ్ లక్. అండ్ ఇవాల్టి ఈ ఫస్ట్ సెమీఫైనల్స్ ఎపిసోడ్ స్టార్ట్ చేయబోయే ముందు ఆ రాక్షసులందరినీ ఒకసారి పిలవాలి కదా. వాళ్ళు ఊరికే అలా పిలిస్తే రారు, వాళ్ళకి ఒక పాట వెయ్యాలి. ఆ పాట వెయ్యంగానే ఎలా వస్తారన్నది మటుకు మీరు చూడండి. బీ అవేర్, బీ అఫ్రేడ్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ద జూనియర్స్ ఆఫ్ పాడుతా తీయగా. పిల్లల్స్ ఎలాగున్నారు? రే రే ఏరా, ఏం చేస్తున్నారా? సార్ నేను యాక్చువల్గా చాలా రోజులైంది కదా సెట్కి వచ్చి ఆశీర్వాదాలు తీసుకున్నాను. అరే వా, క్యా బాత్ హేరా, బా పెద్దవాడు, బుద్ధిమంతుడు, క్యా బాత్. బాగున్నావా? కులాసా? బాగున్నాను ఏం చేస్తున్నావు? సార్. అంటే మంచి పనులు చేసే ముందర దేవుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి. ఏం వెతుక్కుంటున్నావురా? మీకోసం డైమండ్ వాచ్ కొన్నాను సార్. ఏది ఇవ్వు చూ. అందుకే తేలేదు సార్. ఎందుకు తేలేదు? అంటే మీరు ఇవ్వమని చెప్తారని. ఓహో, నేను ఇక్కడ అడిగేస్తానని చెప్పి నువ్వు అందుకని తేలేదనమాట. బ్యాక్ ఆఫ్ దిస్. వెరీ స్మార్ట్ రా. క్యా బాత్ హేరా, క్యా బాత్ హై. కీరవాణి చిలకల కొలికిరో. అమ్మా, అమ్మా, ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వలేదు. ఆ లిస్ట్లో ఉందా నీకు ఆ పాట? లేదు బ్రో, ఆ. కీరవాణి గారిని ఇంప్రెస్ చేద్దామని. నువ్వు పాడితేనే అందరు ఇంప్రెస్ అయిపోతారు కదమ్మాయి. థ్యాంక్ యూ బ్రో. ఇంత మాట్లాడలేదే మీరు అసలు సీజన్ టైంలో? ఇంత యాక్టివిటీయా? వామ్మో వామ్మో, అలా మీరు మీరు అసలు హ్యాండిల్ చేయలేరు. మీరు అసలు అస్సలు తగ్గట్లేదు అసలు. తగ్గడానికి మేమేమైనా అలాంటి సింగర్స్ అనుకుంటున్నారా? పాడతా తీగ సింగర్స్. వామ్మో. హలో తాతయ్య, అడుగుతున్నా ఇప్పుడే వచ్చాను ఇక్కడికి. అడుగుతా సార్. ఏంది? తాతయ్య అడగమన్నారు, మీరు ఈ ఏజ్లో కూడా ఇంత యంగా ఎలా ఉన్నారు? ఇవాళ యాక్చువల్గా సీనియర్స్ చాలా ప్రిపేర్డ్గా ఉన్నారు. మీరందరూ బాగా పాడాలి. సో దయచేసి వెళ్ళి కూర్చొని ప్రాక్టీస్ చేయండి. ఓకే, మాటలు తర్వాత చేద్దాము, పాటలు ఫస్ట్. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. వెళ్ళి కూర్చోండి. సెమీఫైనల్స్ ఫస్ట్ ఎపిసోడ్లో మా పాటతో మయ్యా మయ్యా అంటూ మాయ చేసేస్తామంటున్నారు ప్రణీత అండ్ కీర్తన. ఎన్నాళ్ళని వేగలో.
చలి ఈ వెన్నెల రాత్రికి ఆ చంద్రుని వేడికి కావాల కౌగిలి నీ పేరే ఈ చలి ఈ మేఘపు నౌకలపై ఎద మోసుకుపోతుంటే నువ్వు ఆగి ఆగి వెళితే దరి చేరలు ఆయి మయ్యా మయ్యా గులాబీ దారులు తుంచి కావించి మయ్యా మయ్యా ఈ తపనల తనువుల రెప రెప విన్నావంటే మయ్యా మయ్యా గులాబీ దారులు తుంచి కావించి మయ్యా ఈ తపనల తనువుల రెప రెప విన్నావంటే నిదరన్నది లేని సముద్రం తన ఒట్టున తాకే సమయం లహరించదా అది మట్టుగా ముద్దాడక తప్పదు జాబి నా హృదయంలో రేగే ప్రేమావేశంలో తలబడి నిలబడి నీ జతకి తప్పించి రాత్రి శరత్తులు పరిచేసా మాయా 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 తీసే నీలో ఊరగేసగా చూసే నీ చుట్టూ ముసిరైపోగా వెన్నెల రాత్రికి ఆ చంద్రుని వేడికి కావాల కౌగిలి మీరేలే ఈ చలి ఈ మేఘపు నౌకలపై ఎద మోసుకుపోతుంటే నువ్వు ఆగి ఆగి వెళితే దరి చేరరు ఆయి మయ్యా మయ్యా అలలి 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 మయ్యా మయ్యా అలలి అల ఎలి అల యొలి అల ఎలి లే మయ్యా మయ్యా అలే 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 మయ్యా మయ్యా అలే హే 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 వాలిదా ఇస్తా అరే వాలిదా వాలిదా మారా వాలిదా వాలిదా మారా అరే వాలిదా వాలిదా మారా వాలిదా వాలిదా మారి झरमर झरमर बरसे मैं हुलो भैया भैया या बोला झरमर झरमर बरसे मैं हुलो भैया भैया हे जीरे जीरे हे 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 जी मैया मैया हे जीरे मैया हे जीरे हे जीरे या 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 हे जीरे 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 झरमर बरसे मैं हुलो झरमर बरसे मैं हुलो झरमर बरसे मैं हुलो झरमर बरसे मैं हुलो वालिदा मैया 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 अरे अले 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 आया लीला आया हबीबी आया ली आया వాట్ అ ఫెంటాస్టిక్ స్టార్ట్ ఇవాళ ఎపిసోడ్కి. మై గాడ్, కీర్తన అసలు
సునీత మీకు గుర్తుందా అసలు కీర్తన? ఐఎమ్ స్పీచ్లెస్. ఏం పర్ఫార్మెన్స్, ఎంత ఎనర్జీ, అమేజింగ్. హ్యాట్స్ ఆఫ్ బోత్ ఆఫ్ యూ. ఎంత కోఆర్డినేషన్, ఎంత ఎనర్జీ. అసలు కీర్తన ఇంత పెద్దదాన్ని ఎప్పుడైపోయావు నువ్వు? తన సీజన్కి వచ్చి 3 ఏళ్ళు అవుతోంది. 3 years. అంతేగా, సీజన్ 20 కదా, సీజన్ 20. ఓ మై గాడ్, మీ ఇద్దరి ఏజ్ డిఫరెన్స్ కనిపించలేదు నా భవన్. నువ్వు జూనియర్లా అసలు అనిపించలేదు కీర్తన, అండ్ నువ్వు సీనియర్లా అసలు అనిపించలేదమ్మా ప్రణీత. వీళ్ళిద్దరి మధ్యలో నేనున్నాను. బా, అమేజింగ్ పర్ఫార్మెన్స్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో ఈ రౌండ్లో మొత్తం సీనియర్స్కి సపోర్ట్ చేయడానికి వచ్చారు పిల్లలందరూ. ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దెమ్. ఇప్పుడు అందరూ స్కూల్స్లో వాటిలో బిజీగా ఉన్నా కూడా పాడతాతీగా పిలిచి ఇలా ఒక రౌండ్లో సీనియర్స్కి సపోర్ట్ చేయాలనగానే అలా పరిగెత్తుకు వచ్చారు. అంత నా మీద లవ్ అంత కాదు, నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఎప్పుడన్నా జూనియర్స్ రౌండ్ కి సీనియర్స్ మనం పిలిచేవాళ్ళం. సీనియర్స్ పాడుతున్నప్పుడు జూనియర్స్ సపోర్ట్ తీసుకోవడం అనేది అదే అట్లాంటి టాలెంట్ మరి సీజన్ 20 మరి అమేజింగ్ టాలెంట్. కాకపోతే ఇంకేంటి చెప్పండి, జూనియర్స్ మీరు జూనియర్స్ కానే కారు, మీరు సూపర్ జూనియర్స్. ప్రణీత, కీర్తన. కీర్తన ఇప్పుడు ఏ క్లాస్ నువ్వు? 10th వచ్చాను సార్. ఇంతకుముందు నువ్వు అప్పుడు మన సిరీస్లో ఉన్నప్పుడు 7th సెవెంత్. సార్. చాలా బాగా పాడావు. పాత కీర్తన కానీ కొత్తగా చూస్తున్నాం. మళ్ళీ ప్రణీత, కొత్త ప్రణీత సరికొత్తగా చూస్తున్నా. చాలా బాగుంది. అసలు పాటలో ఉందా ఉత్తేజం, మీలో ఉందా? ఎంత బాగా పాడారు ఇద్దరి ఆ సమన్వయం కూడా చాలా బాగుంది. ఒక్క మాటలో చెప్పాలంటే 2 సంగీత యువ కెరటాలు ఉప్పొంగుతుంటే నేను నిలువెత్తు సముద్రం అయిపోయాను. మొదటి నుండి చివరి వరకు, పాట ప్రారంభం నుండి చివరి వరకు సముద్రంలా నేను అసలు నాలో కేరింతలు కొట్టింది. అసలు ఆనందం చాలా బాగుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. చాలా బాగుందమ్మా నీ వాయిస్ అండ్ నీ సింగింగ్ స్టైల్. ఏ ఊరు మీది? కాకినాడ సార్. కాకినాడ. ఇప్పుడు అక్కడే ఉంటున్నావా? హైదరాబాద్ లేదు సార్, హైదరాబాద్కి వచ్చాను. చదువుకుంటున్నావు? అవును సార్. చాలా చక్కగా ఉంది గాత్రం, పాడే విధానం. జూనియర్ల సపోర్టు ఎందుకు కావాలంటే, మెట్లు ఎక్కేటప్పుడు రైలింగ్ లాగా మనం యాక్చువల్గా రైలింగ్ మీద చేయి పెట్టాం, బట్ ఆ రైలింగ్ అడ్డు ఉంటే మనం కింద పడినవ్వకుండా అనే భావన కోసం తప్ప. ఏం ప్రణీత? అదే ఆ రైలింగ్ లేదనుకో కొంచెం బెరుగ్గా ఉంటుంది మనకి, కింద పడితే ఏమవుతుంది అది అని చెప్పి. బట్ అలా కాకుండా ఇద్దరు కూడా సమ ఉజ్జీలాగా చాలా చక్కగా పాడారు. ప్రణీత, మంచి స్టార్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఒక స్పెషల్ రిక్వెస్ట్ వచ్చింది. నువ్వు మధ్యలో ఏదో ఒకసారి కేక్ ఎట్టావు మధ్యలో, ఆ బిట్ అట్ట ఒకసారి మళ్ళీ పర్ఫామ్ చేయాలట మీరిద్దరు కలిసి. జిరే 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 హే జిరే హే జిరే హే జిరే హే జిరే హే జిరే హే జి झमर बरसे में हुलो, झमर बरसे में हुलो, झमर बरसे में हुलो, झमर बरसे में हुलो. वालिदा థ్యాంక్ యూ క్యా బాత్ హై. చరణ్, ఆ అర్థం ఏంటో రిషల్ని అడగాలనిపించింది నాకు. Kirtana, welcome back. So nice to have you. Thank you so very much. It's such a beautiful transformation. And thank you for being here today. And Pranita, brilliant performance. All the best. Congratulations. Good luck. థ్యాంక్ యూ సార్. Next contestant is going to be Sri Lalita with Dheeraj.
ఓం నమో నమః శివాయ. మంగళప్రదాయ గోతురంగతే నమః శివాయ. గంగయా తరంగితోత్తమాంగతే నమః శివాయ. ఓం నమో నమః శివాయ. శూలినే నమో నమః కపాలినే నమః శివాయ. పాలినే విరంచి తుండమాలినే నమః శివాయ. అంతిల రవమిది పదములదా. అంతిల రవమిది పదములదా. అంబరమంటిన హృదయముదా. అంతిల రవమిది పదములదా. అంబరమంటిన హృదయముదా. అమృతగానమిది పెదవులదా. అమితానందపు ఎదసడిదా. సాగిన సాధన సార్థక మందగ యోగ ఫలముగా యాగ ఫలముగా సాగిన సాధన సార్థక మందగ యోగ ఫలముగా యాగ ఫలముగా బ్రతుకు ప్రణవమై మ్రోగు కదా. అంతిల రవమిది పదములదా. మూవలు ఊరుముల సవడులై. మెలికలు మెరుపుల మెలకువలై. మూవలు ఊరుముల సవడులై. మెలికలు మెరుపుల మెలకువలై. మీను హర్షవర్షమేఘమై. మీని విసురువాయు వేగమై. హంగ భంగిమలు గంగ పొంగులై హావ భావములు నింగి రంగులై హాస్యం సాగే ఈలా రసఝరులు జాలువారేలా. జంగమమై జడమాడగా. జలపాత గీతముల తోడుగా పర్వతాలు ప్రసవించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగా. అంతిల రవమిది పదములదా. నయన తేజమేనకారమై మనోనిశ్చయం మకారమై శ్వాస చలనమే శికారమై వాంఛితార్థమే వకారమై యోచన సకలముయకారమై నాదన్నకారం మంత్రం మకారం స్తోత్రం శికారం.
భారతమే భౌనకు భావ్యము కాగా భరతమే నిరతము భాగ్యము కాగా తూగిన గిరులు కరిగిరేలా తాండవమాడే వేళ ప్రాణ పంచమమి పంచాక్షరిగా పరమ పదము ప్రకటించగా ఖగోళాలు పదకింకిణులై 10 దిక్కుల ధూర్జటి ఆర్భటి రేగ అంతెల రవమిది పదములదా అంబరమంటిన హృదయముదా అమృతగానమిది పెదవులదా అమితానందపు ఎదసడిరా అంతెల రవమిది పదములదా ధీరజ్, బ్రో మా శ్రీలలిత గారితో పాడటానికి నీకు అవకాశం కుదిరింది, ఎలా భావిస్తున్నావు? నాకు చాలా హ్యాపీగా ఉంది బ్రో. అంటే ముందు ఇక్కడికి రావడం హ్యాపీ, అక్కతో పాడడం హ్యాపీ, ఈ స్టేజ్ మీద నిలబడడం ఇంకా హ్యాపీ మీ పక్కన. అబ్బా, లాస్ట్కి పంచ్ అనమాట. వెల్కమ్ ధీరజ్. నమస్తే మ్యామ్. చాలా మంచి పాట ఎంపిక చేసుకున్నారు. నువ్వు ఒక తుఫాన్ లాంటిది ఏదో ఒకసారి లాస్ట్లో ఒక కొండల మీద భానుప్రియ గారు డాన్స్ చేస్తూ ఉంటే కాలు జారింది భానుప్రియ గారికి. అలా roll గిరగిరా గిరగిరా రోల్ అవుతూ కింద కింద పండివ్వలేదు, పైకి లేపావు. ఎంత రోల్ చేసినా కూడా. లలిత, నాకు మ్యామ్ నా భావం ఏంటంటే నీ కొంచెం శృతి ఎక్కువైందేమో అనిపించింది. ఇఫ్ ఐఎమ్ రాంగ్ యూ ప్లీజ్ టెల్ మీ. అంటే ఏం ఎక్కువ అవ్వలేదు మ్యామ్. అంటే ఆ నోట్ ఒక హాఫ్ నోట్ తగ్గించుకుంటే బాగుండు. ఇంకొకటి ఏంటంటే తను comfortable. అదే చెప్పబోతున్నాను, అక్కడికే వస్తున్నాను. అది ఫస్ట్ అనిపించింది. నువ్వు తగ్గిస్తే గనక తను కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేవాడు కాదు. సో కొంచెం ఎక్కడో ఒక చిన్న కాంప్రమైజ్ అయినటువంటి ధోరణి కనిపించింది శృతి విషయంలో. మొత్తం మీద కొంచెం ఎందుకనో ఫ్లాట్ అయింది అక్కడక్కడ మాత్రమే. ఈరోజు పాడిన ఇది చెప్పాలి అంటే కనుక. సో అది మినహాయిస్తే అద్భుతమైన పాట పాడారు అండ్ అమోఘంగా అనిపించింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. శ్రీలలిత, ధీరజ్ నమస్తే సార్. బాగా పాడారు, మంచి పాట. ధీరజ్, నువ్వు కొంచెం కిందికి వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపించింది 2-3 చోట్ల. సార్ కొంత ఏదో పెగలేదు అనిపించింది. తర్వాత పై స్థాయిలో పాడినప్పుడు చక్కగా వినిపించింది. శ్రీలలిత, చాలా బాగా పాడావు నువ్వు. థ్యాంక్ యూ. నువ్వు ఏ పాట పాడినా ఒక నిండుగా, ఒక సంపూర్ణంగా ఉంటుంది పాట అంతా కూడా. ఆ పాటను అర్థం చేసుకునే విధానం, అర్థం చేసుకుని బయటికి అది ఆలపించే విధానం చాలా బాగా నిండుగా, సంపూర్ణంగా అనిపించింది. పైగా నీ గాత్రంలోని ప్రత్యేకత ఏంటంటే ఇంకా పేరు పెట్టడానికి లేదు. ఏంటంటే పదోచ్చారణ చాలా బాగా ఉచ్చరిస్తావు. ఎంత స్పష్టంగా ఉంటుందో ఆ ఉచ్చారణ, అసలు ఇంకా పేరు పెట్టడానికి లేదనమాట. అలాగా ఉంది నీ పాట. థ్యాంక్ యూ. మనస్ఫూర్తిగా నీకు అభినందనలు, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్. ధీరజ్, నమస్తే సార్. చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. వాయిస్ ఇంకొంచెం ఇంకా ఎస్ సార్. పరిపక్వత చెందాలి. ఓకే సార్. బట్ పాడే విధానం మాత్రం చాలా బాగుందమ్మా. గాడ్ థ్యాంక్ యూ బ్లెస్. సార్. థ్యాంక్ యూ సార్. శ్రీలత, సార్ ఎప్పట్లాగే బాగా పాడావు. థ్యాంక్ ఏ యూ. రాగం ఇది? ఇది ధర్మవతి సార్. ధర్మవతి. చాలా చక్కగా పాడమ్మా, భావయుక్తంగా పాడావు. ఎప్పట్లాగే ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. శ్రీలత అండ్ ధీరజ్ అద్భుతమైన పాట పాడారు ఇద్దరును. ఏరా, థ్యాంక్ యూ బ్రో. ఏదో చెప్పడానికి వస్తున్నావు, ఏం చెప్పట్లేదు బ్రో. నువ్వు ఎందుకు అంత నవ్వెందుకు? మిమ్మల్ని చూడగానే మొహంలో ఆనందం. శ్రీలత, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. థ్యాంక్ యూ బ్రో. వెళ్ళిపా. ఇవాళ ఈ ఎపిసోడ్ ఫినిష్ అవుతుంది. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మిగిలిన కంటెస్టెంట్స్ జూనియర్స్తో పాటు కలిసి కొన్ని డ్యూయట్లు పాడబోతున్నారు. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, గుడ్ నైట్.